మొట్టమొదట రాగానే లగచర్ల, బల్లులు కూడా గుడ్డు పెట్టని భూములు 100 సంవత్సరాల నుంచి రాత్రి భూములు గిరిజన బిడ్డలు వాళ్ళు కాయకష్టం చేసి నడుములు వంచుకొని మరి పాములు గుట్టినా తేలు గుట్టినా కొడవలతోని గడ్డ పాములతోని వ్యవసాయం చేసి ఆ భూములను చదును చేసుకుంటే పోతనే దాదాపు 2000 ఎకరాలు 3000 ఎకరాల భూములు ఫార్మాసిటీ అని తన అల్లుడికి సృజన్ రెడ్డికి కట్టబెట్టడానికి లగచర్ల భూముల దోపిడి. ఇక దాని తర్వాత ఇంకో దగ్గర భూముల దోపిడి, ఇంకొక దగ్గర భూముల దోపిడి. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పింది, హైదరాబాద్ నగరం నడుకుంటున్న పరిశ్రమలు బాగా డెవలప్ కావాలని చెప్పి 9292 ఎకరాల భూమిని రకరకాల ప్రభుత్వాలు సేకరిస్తే ఆ భూములను హిల్ట్ పేరు మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి హిల్ట్ పేరు మీద దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16,000 ఎకరాలను ఫార్మాసిటీలు మరి ఇతర పరిశ్రమలు డెవలప్ చేయాలని చెప్పేసి భూములు సేకరిస్తే పోచారం దగ్గర ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరు మీద వాటిని గుంజుకొని ఆ ఫార్మా కంపెనీలు ఎవరికైతే అలాట్ అయినా వాళ్ళని కూడా బయటికి పారదండి. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు ఇస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అని ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు, ఇందులో వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి. మిత్రులారా, ఇక్కడికి కేవలం ఒక 500 మీటర్ల దూరంలోనే ఎర్రమంజల్ కాలనీ ఉన్నది. ఎర్రమంజల్ కాలనీలో 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు నేను నివాసం ఉన్నా. మేము ప్రభుత్వ క్వార్టర్లో నివాసం ఉన్న అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండేవాళ్ళు. నిమ్స్కు దీనికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మధ్యలో ఉన్నదే ఎర్రమంజిల్ ఆఫీసర్స్ కాలనీ. 2006 సంవత్సరంలో మెట్రో లైన్ విస్తరణ కోసం ఆ క్వార్టర్లన్నీ కూడా మేము తీసేసుకుంటాం అని చెప్పి మా ఇంటి ముందర నోటీసు అతికించిన వెంటనే మొట్టమొదటి ఏడ్చింది మా అబ్బాయి. మా పిల్లలు ఏడ్చిండ్రు, అమ్మో నాయన మనం ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలి, అది గవర్నమెంట్ క్వార్టర్ బిడ్డ, మన ఇల్లు కాదని కూడా అమ్మో మనకి నిమ్స్ పక్కన ఉన్నది, దాని పక్కన బేకరీ ఉన్నది, దాని పక్కనే పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉన్నది, ఇంకా కొంచెం దూరం పోతే జీవికే 1 ఉన్నది, ఇంకా మా స్కూల్ చాలా దగ్గరగా ఉన్నది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉన్నది, ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ పోవాలా డాడీ అన్నాడు. 2 సంవత్సరాలు ప్రభుత్వ క్వార్టర్లో ఉంటేనే మా పిల్లలు ఏడ్చిండ్రు. ప్రభుత్వం కూడగొడుతుంది వరకే, అది మా ఇల్లు కాదు, నిజానికి ప్రభుత్వం మాకు అలాట్ చేసింది. అప్పుడే మాకు అంత అటాచ్మెంట్ వచ్చిందంటే మీరు 100 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు ఈ 3,200 ఎకరాల్లో తరతరాలుగా బతుకుదెరువు కోసం, ఇంతకుముందు మన గిరిజన శక్తి బిడ్డ చెప్పినట్టుగా బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండి వాటిని చిన్న మిద్దెలుగా కట్టుకొని ఇల్లుగా కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు రాత్రి తీసేస్తంటే ఎట్లా? మన కేటీఆర్ గారు హిమాసార్ దగ్గర పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు, అద్భుతమైన ప్రజెంటేషన్, చాలా గొప్ప ప్రజెంటేషన్. 16,000 కోట్లతోని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ, జీవం లేని మూసీకి ఏ విధంగా పునర్జీవం ఇచ్చిండ్రు అనే దాని మీద అద్భుతమైన ప్రజెంటేషన్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ దాని పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉన్నది. మేము హిమాయత్ పోతుంటే రైట్ సైడ్ హిమాయత్ సాగర్ చెరువుకు ఆ రోడ్డుకు మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2, 3, 4, 5, 6, 10 ఎకరాల బంగ్లాలో ఆయన ఉంటున్నాడు. నాకు అనేది అనాలనిపించింది. నిజానికి మనం అందరం పోయి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద నోటీస్ పెడదామని. దాని పక్కనే గడ్డం వివేకానంద్, ఆయన 12 ఎకరాల భూమిని ఆక్రమించి దాని మీద మరి అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇళ్ళ మీద నోటీసు ప్రజలు అతికిస్తే
ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, RBX అని ప్రతి మీద రాస్తున్నారు. మేము కేటీఆర్ గారితో మేము చాలా చోట్ల కూడా ఈ మధుర్ పార్క్ రిడ్జ్ ఆ విధంగా ఉన్న చాలా అపార్ట్మెంట్స్లోకి మేము వెళ్ళడం జరిగింది. అసలు వాళ్ళ కళ్ళల్లో భయం ఉన్నది, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎగ్జామ్ ఎట్లా రాయాలో తెలియదు. కానీ ఇక్కడ క్రూరమైన కుట్ర ఏంటంటే ఈ బాధలన్నీ కూడా ప్రజలకు తెలవడం లేదు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నది. వెలుగు మట్లలో దాదాపు 1000 కుటుంబాలను రాత్రికి రాత్రే 4000 మంది పోలీసులతోని బుల్డోజర్లతో కూలగొట్టింది. ఎక్కడన్నా ప్రజలకు తెలిసింది ఆ విషయం? తెలియలేదు. గాజాలాగా మార్చిండ్రు. సలోమి అనే ఒక అమ్మాయి బిఎడ్ చేస్తూ ఎగ్జామ్ వదులుకొని అయ్యే మా ఇంట్లో కూలగొడుతున్నారంట అని చెప్పి బిఎడ్ పక్కన పెట్టేసి వచ్చి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. అమ్మాయి ఎగ్జామ్స్ పోయినాయి. ఒక మహిళ 70 సంవత్సరాలు ఉండే మహిళ, నాయన మొన్ననే ఇల్లు కట్టుకొని సున్నా వేసుకున్నాం, మీరు కూలగొడుతున్నారు, కనీసం ఒక్క 5 నిమిషాలు ఆ ఇంట్లో అడుగు పెట్టి అక్కడ ఆ గోడలను తాకనివ్వండి బాబు అని అడుక్కున్నా కూడా ఆ మంత్రి గారి మనసు కరగలేదు. పైగా మంత్రి గారు ఏమంటున్నారు? మీరు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, మీరు ల్యాండ్ మాఫియా అంటున్నారు. ఆయన వార్తలన్నీ కూడా పతాక శీర్షికల్లో పత్రికల్లో వస్తున్నాయి. ఎందుకు? ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్, ఆయనే రెవెన్యూ మినిస్టర్. నేను డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు కొత్వాలు కూడా, అదేవిధంగా వట్టినాగులపల్లిలో ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తుంటే అక్కడికి పోయిన మేము రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అనే బోర్డు ఉన్న కంటైనర్లు రాత్రికి రాత్రి దాని మీద నీళ్లు రంగేసి తెడిపేసిండ్రు. ఒక మంత్రి చేయాల్సిన పనేనండి? మొన్న కేటీఆర్ గారు వట్టినాగులపల్లిలో 3 ఎకరాల 1965వ సంవత్సరంలో 3 ఎకరాల భూమి కొనుక్కున్న ఒక వయోవృద్ధుల కుటుంబంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. సాక్షాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి 3 ఎకరాలు నాకు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి అడిగితే, దాని తర్వాత ఆయన కొడుకు హర్షారెడ్డి 70 మంది బౌన్సర్లతోని ఆ గోడలు కూలగొట్టడానికి పోతే హబీబుల్లా అనే ఒక గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆ హర్షారెడ్డి మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఎఫర్ట్ చేస్తే రాత్రికి రాత్రి హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆయనకు మళ్ళీ పోస్టింగ్ రాదు ఈ గవర్నమెంట్లో, నేను బరాబర్ రాసిస్తాను. ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలియనివ్వరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ మంత్రి దగ్గర ఉంది. మనం ఎక్కువగా మాట్లాడితే ఇప్పుడు అసెంబ్లీలో, ఇప్పుడు దాసోజీ శ్రవణ్ గారు ఉన్నారు, అసెంబ్లీలో హేట్ స్పీచ్ అనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను ఆ ముందు మాట రేవంత్ రెడ్డి గారే రాసిండ్రు. ముందు మాట అంటే ఆయన ఎవరితో రాయించుండదు, ఆయన సంతకం ఉన్నది, ఆయన పేరు ఉన్నది. ఆ ముందు మాటలో ఈ